సో ఫైనల్లీ మీరు ఇంకా జిమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు, ఫుల్ మోటివేటెడ్ ఉన్నారు అండ్ ఫస్ట్ డే జిమ్కి వెళ్తారు. బట్ ఫస్ట్ డే ఏం చేయాలి? వెల్, ఇన్ టుడేస్ వీడియో నేను మీకు ఒక బిగినర్ సిరీస్ చెప్పబోతున్నా. అంటే ఇది ఒక బిగినర్ సిరీస్. ఎట్లా అంటే డే 1 మీరు ఏం చేయాలో అండ్ ఒక వీక్ స్పాన్లో అంటే ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు బిగినర్ మండే రోజు స్టార్ట్ చేస్తారు కదా, సో డే 1 ఏం చేయాలి అని చెప్పేసి. యూజువల్గా 6 days ట్రైన్ చేయాలంటారు, బట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఏ 4 day స్ప్లిట్. అంటే ఒక బిగినర్ సిరీస్ అప్పర్ లోడ్ స్ప్లిట్. అండ్ మండే రోజు ఫర్ సపోజ్ మీరు జిమ్కి వెళ్ళినట్టయితే ఆ రోజు ఏం చేయాలని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ట్యూస్డే రోజు బ్రేక్, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4 day స్ప్లిట్. ఇంకా నేను ముందు చెప్తా ఏం చేయాలని చెప్పేసి. సో ముందు సిరీస్ అంతా దీని గురించే ఉంటాయి, వీడియోస్ కూడా. బట్ బిఫోర్ వీక్ స్టార్టెడ్, హలో అండి, నా పేరు అనిరుద్. అండ్ మీరు నా చాలా కొత్తగా వచ్చినట్టయితే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫిట్నెస్ వీడియోస్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేసేయండి, లెట్స్ ట్రాన్స్ఫార్మ్ టుగెదర్. అయితే డే 1 విచ్ ఈస్ మండే. సో మండే రోజు వెళ్ళగానే మీరు ఏం చేయాలి జిమ్లో? మీరు ఒక బిగినర్ అయితే మీరు ప్రతిరోజు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి రోజు 6 days అని మీ ట్రైనర్ చెప్తాడు. మోస్ట్ లైక్లీ అవసరం లేదు. 3 days బెస్ట్, 4 day ఓకే, 5 days మీ ఇష్టం, 6 days నాట్ రికమెండెడ్. ఎందుకంటే మీరు మా జిమ్లో ఉన్నంతసేపు చేసేది ఓన్లీ మజిల్ని బ్రేక్ డౌన్ చేయడమే. అది రీబిల్డ్ అయినప్పుడే దాని సైజ్ అనేది పెరుగుతుంది. అది మీరు రికవరీ టైం ఇచ్చినప్పుడే, అంటే మీరు రెస్ట్ తీసుకునే టైంలో జరుగుతుంది. అండ్ ఈ మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందో బిల్డ్ అవ్వడానికి ఒక స్పాన్ ఆఫ్ టైం అనేది ఉంటుంది, విచ్ ఈస్ 48 hours. బట్ బిగినర్స్కి ఏంటిదంటే మోర్ రెస్ట్ ఇస్తే బెటర్. ఎందుకంటే మీ బాడీకి అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ మజిల్ స్ట్రెస్ అన్నా బ్రేక్ డౌన్ చేయడం అన్నా. సో ఎక్కువ టైం తీసుకుంటుంది. లెట్స్ కంటిన్యూ. సో ఇది చలికాలం, గుర్తుంచుకోండి. అండ్ చలికాలంలో బాడీ అనేది చాలా కోల్డ్ ఉంటుంది, దానివల్ల జాయింట్స్ ఇవన్నీ ఫ్రీజ్ అయినట్టు ఉంటుంది. బట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు బాడీలో. దానివల్ల మీరు ఏమైనా హెవీ స్ట్రెస్, హెవీ లోడ్ పెట్టంగానే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మనం వార్మప్ చేయాలి. సో వార్మప్ అంటే ఏం చేస్తాం యూజువల్గా? స్వింగ్స్. ఓకే, మీ ఎల్బో, మీ హ్యాండ్స్ని లైట్గా స్వింగ్ చేసి మీ నెక్ని కొంచెం రొటేట్ చేసి, సో రొటేషనల్ మూమెంట్స్ మీ జాయింట్స్కి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేట్ కావాలి. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటిదంటే ఒక 10 to 15 minutes ఏమన్నా వాకింగ్ లాంటిది చేయండి వర్కౌట్ స్టార్ట్ చేయకముందు. ఎందుకంటే అప్పుడే మీ బాడీ కొంచెం హీట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది, మీ హార్ట్ యాక్టివ్ అవుతుంది. అట్లా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ రొటేషన్స్. స్కూల్లో అయిపించదు కదా చిన్నప్పుడు, అవన్నీ అప్పుడు ఏదో ఇంత లైట్ అనిపిస్తుంది బుగ్గా అని, కానీ అవి చాలా మ్యాండేటరీ. ప్రతి వర్కౌట్ ముందు పక్కా వార్మప్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి చేద్దాం ఒక 3-5 sets, అట్లా 3 to 5 sets. ఫస్ట్ మంచి రొటేషన్ చేయండి. మొత్తం మీకు జాయింట్స్ అనేవి మీ కంట్రోల్లో ఉన్నట్టు అనిపించాలి. అంటే ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రీ మూమెంట్ ఉంది నా షోల్డర్స్లో అని. సో షోల్డర్స్ అయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ సమ్ పుషప్స్. ఓకే, సో చాలామందికి పుషప్స్ రావు. ఓకే, స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో ఇట్లా నేను వెళ్ళంగానే వెళ్ళి 30-40 పుషప్స్ అంటే రావు. అండ్ ఇట్స్ ఫైన్. ఓకే, చాలా బిగినరే కాబట్టి రావు, నాకు కూడా వచ్చేవి కాదు. ఐ వాజ్ ఎ ఫ్యాట్ కిడ్, ఇంకా నాకు అస్సలుగా వచ్చేవి కాదు. సో నీ సపోర్టెడ్ పుషప్స్ చేయండి. నీ సపోర్టెడ్ 3 sets. మీకు అన్నీ వీలైతుంది. ఫెయిల్యూర్ చేయకండి, మెల్లగా స్టార్ట్ చేద్దాం. చాలా టైం ఉంది మనకు, ఏం పర్వాలేదు, చేద్దాం మెల్లగా. సో కొంచెం ఫామ్ చూసుకొని ఒక 10 to 12 చేయండి నీ సపోర్టెడ్. మంచిగా 3 sets, మంచి ఫ్లో ఉండేటట్టు. తర్వాత మనం మన బ్యాక్ యాక్టివేషన్ కోసం పుల్అప్స్ చేయబోతున్నాం. కానీ పుల్అప్స్ చాలా మందికి రావు కాబట్టి లాట్ పుల్ డౌన్ అంటారు దీన్ని. సో లాట్ పుల్ డౌన్ కూడా లైట్ వెయిట్ పెట్టుకోండి. జస్ట్ మీరు ఫస్ట్ ఫామ్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ వెయిట్స్ నేను వెళ్ళి 10 kg డైరెక్ట్ 2 రోజుల్లో సినిమాలు చూపించినట్టు అంటే పనికిరాదు, అదంతా వేస్ట్ అదంతా. ఓకే, లాట్ పుల్ డౌన్ చేయండి 3 sets. ఇది కూడా 10 to 15 reps చేయండి లాట్ పుల్ డౌన్స్. సో బ్యాక్ యాక్టివేషన్ మంచిగా అయింది. తర్వాత ఏం చేయాలి అంటే ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఓకే, ఫ్లాట్ అయినా ఇంక్లైన్ అయినా అది మీ ఇష్టం. ఇంకా సో ఫామ్ నేను ఇక్కడ మీకు క్లిప్ వ్యూ పెడతా. ఓకే, మీకు అర్థమవుతుంది ఫామ్ ఎట్లా ఏంటిది అని చెప్పేసి. సో లైట్ వెయిట్ 2.53 తీసుకోండి మెల్లగా. ఫస్టే రాదు. ఓకే, చాలామందికి మూమెంట్ రాదు, మీకు వస్తుంది మీ లక్. సో తీసుకొని మెల్లగా 10 to 15 reps చేయండి. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 3 sets. మంచిగా మెల్లగా ఫామ్తో చేయండి. ఫాస్ట్గా వెళ్ళకండి, ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ కోసం చూసుకుంటాం, మజిల్ గెయిన్ మన మెయిన్ గోల్. సో అట్లా చేయండి మెల్లగా.
లైట్గా చెస్ట్ పంప్ అయితే కింద కామెంట్ చేయండి, మీకు ఇది వీడియో ట్రై చేసి నేను చెప్పింది ట్రై చేసిన తర్వాత ఎట్లుందని చెప్పేసి మర్చిపోకండి కామెంట్ చేయడం. చెస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ యాక్టివేట్ అయింది, బ్యాక్ యాక్టివేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని బాడీ వెయిట్ స్క్వాట్స్. ఇప్పుడు స్క్వాట్స్ అంటే చాలామంది స్కూల్లో మనకు క్లాస్లకు లేట్గా తెప్పించేది అనుకుంటారు, అది కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటిదంటే ప్యారల్ కిందికి పోద్దని చెప్తాను నేను స్టార్టింగ్. ఫస్ట్ ప్యారల్లోకి వెళ్ళండి, ఎందుకంటే చాలామందికి యాంకిల్ మొబిలిటీ అనేది ఉండదు, సో అది ప్రాబ్లం ఉంటుంది. అందుకోసమే బాడీ వెయిట్ స్క్వాట్స్ మెల్లగా ప్యారల్కి వెళ్ళి పైకి లేండి, ప్యారల్కి వెళ్ళి పైకి లేండి. 15 to 20 రెప్స్ చేయండి ఇది, కానీ 10 to 12 అవసరం లేదు, ఇంకా ఎక్కువ చేస్తుంది చాలామందికి. సో 15 to 20 రెప్స్. అండ్ ఈచ్ ఎక్సర్సైజ్కి సెట్స్ మధ్యలో సెట్ 1 to 2 minutes రెస్ట్ తీసుకోండి, తక్కువ తీసుకోవాలని చూడకండి. రెస్ట్ అనేది మ్యాండేటరీ సెట్స్ మధ్యలో. సో బాడీ వెయిట్ స్క్వాట్స్ తర్వాత మనం నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి బైసెప్ కర్ల్. ఈ బైసెప్ కర్ల్ అనేది ఇంకా మీరు రంబుల్స్తో చేస్తారా లేకపోతే బార్బెల్తో చేస్తారా అన్నది పెద్ద ఫరక్ పడదు. అంటే చాలామంది అయితే కన్వీనియన్స్ కోసం డంబుల్స్ అంటారు, నేను కూడా డంబుల్స్ అని అంటాను, ఎందుకంటే లాంగ్ ఆర్మ్స్ ఉంటాయి కాబట్టి అవి కన్వీనియంట్గా ఉంటుంది. సో 2.53 వెయిట్స్ పట్టుకొని మెల్లగా కర్ల్స్ చేయండి, డంబుల్ కర్ల్స్ 15 to 20 రెప్స్. 25-30 దాకా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఐసోలేషన్ మూమెంట్స్ కాబట్టి ఫస్ట్ మంచి బ్లడ్ ఫ్లో అనేది ఉండాలి వాటిలో. సో మెల్ల 25 to 30 రెప్స్ చేయండి. తర్వాత ఇప్పుడు బైసెప్ యాక్టివేట్ అయిన షోల్డర్, చెస్ట్, బ్యాక్, లెగ్స్. లాస్ట్కి వచ్చేసి మీ ట్రైసెప్ ఎస్, ట్రైసెప్ అనేది ఇప్పుడు మనం యాక్టివేషన్ కోసం ట్రైసెప్ కిక్ డౌన్ లేకపోతే కేబుల్ పుష్ డౌన్ లేకపోతే రోప్ పుష్ డౌన్ చేయబోతున్నాం. ఇది కూడా 3 sets 15 to 20 రెప్స్. మీకు ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఎక్సర్సైజ్ వెయిట్ కంటే ఫామ్ ఇంపార్టెంట్. ఎవడైనా వచ్చి ఏందో ఎంత తక్కువ వెయిట్ చేస్తున్నా అంటే పట్టించుకోకండి. మీకు మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి, ప్లస్ మీ ఆ మజిల్లో బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ ఉండాలి, పంప్ అనేది. అప్పుడే మీకు మజిల్ గెయిన్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ ఎక్కువ పెట్టుకుంటే మజిల్ గెయిన్ ఎక్కువ ఉంటుంది అని ఉండదు. సో అది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఒక ఫుల్ బాడీ వర్కౌట్ కొట్టేసేయండి, అండ్ మంచిగా ఒక గంట సేపు పడుతుంది, 45 to 1 hour పడుతుంది, ఏం కాదు, ఇట్స్ ఓకే. సో మంచిగా ఫామ్తో మైండ్ మజిల్ కనెక్షన్ ఫోకస్ పెట్టండి ఫస్ట్ డే ఇది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీరు నిజంగా స్టార్ట్ చేస్తుంటే వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ డిటర్మినేషన్తో మీరు కూడా కన్సిస్టెంట్గా ఉంటే మీకు మంచి బాడీ వస్తుంది. ఒకవేళ మీకు కనుక ఈ వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ సోన్నెస్, ఇంకా నెక్స్ట్ డే పొద్దున పెయిన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ 1 day అయితే రెస్ట్ తీసుకోండి, మ్యాండేటరీగా తీసుకోండి. ఓకే, ఎందుకంటే నేను ఆ సీక్వెన్స్లో నేను చెప్పబోతున్నాను మీకు ఒకవేళ మజిల్ సోన్నెస్ ఉన్నట్టయితే నేను ఆల్రెడీ దాని మీద ఒక షార్ట్ చేసిన, ఆ షార్ట్ కూడా మీరు ఒకసారి వెయ్యి చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఒకవేళ మీకు కనుక మజిల్ సోన్నెస్ ఉంటే దాన్ని ఇట్లా రిడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక 5 tips ఇచ్చిన, చూడండి, మర్చిపోకండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో వచ్చేసి అప్పర్ బాడీ 1. అండ్ నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా నేను చెప్పడానికి మీ అందరికీ, అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీకు పనికి వచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ చేసిన తర్వాత ఎట్లుందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ లెట్స్ మీట్ సూన్. బాయ్.